ఏంటి ముసరాడా ఇక్కడ నుంచి చూస్తున్నావు? ఏంట్రా పులే, ఎక్కడికండి మన ప్రయాణం? ముందైతే ఊళ్ళోకి వెళ్దాంరా, తర్వాతే మిగతా వ్యవహారాలు. గట్టిగా పట్టుకురు పులే. ఒరి పులే, ఏందిరా ఇంతమంది మూగారు ఇక్కడ? ఎక్కడండి కాశీరాజు గారు? మనం మిల్లి దగ్గర. పదా ఏంటో ఒకసారి చూసొద్దాం. ఏంట్రా అందరు తలల పైకి ఎత్తి చూస్తున్నారు? అవుతుంది అక్కడ, ఏం కనపడుతుంది? లేగా కాశీరాజు గారు ఏమైందండి? ఒరి పులే, కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్ముండ్రా. ఏంటండి కాశీరాజు గారు అందరు ఇక్కడ మూగున్నారు? ఆ గోడ మీద ఏం రాసిందండి? నాకు చదువు రాదు కదండి, కాస్త చదివి చెప్పండి బాబు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? రాత్రి పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నానండి. అలాగా? అవునండి. ఓ ఇంటికి పో. కాదండి బాబు, జాతర వస్తుంది కదా, జాతర ఆఫర్ ఏమన్నా రాసుంటే చెప్పండి, మా పిల్లలకి ఒక చీర కొనుక్కుంటాను. అదేదో చదివెత్తి అయిపోతుంది కదండి, చీర కొనుక్కోవాలనుకుంటున్నాడా? వినిపించిందండి. చెప్పండి కాశీరాజు గారు, కాస్త చెప్పండి. తప్పదా? తప్పదండి. ఇది ఎక్కడ సావురా బాబు? మెరకి ఇది శ్యామలా మొగుడు మాచిరాజు చిన్నప్రతాపరాజుకి పక్కింటి డానియల్ పెళ్ళాం మేరీకి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్ద మనసుతో అర్థం చేసుకోవలసిందిగా ప్రార్థన. నా పిల్లం పేరు రాసిందండి అక్కడ. అక్రమ సంబంధం పెట్టుకుందండి, అది సంపేస్తానండి. ఎంత గొడవ పడ్డా రోజు రాత్రి పూట నా చేత ముద్ద తినందే పడుకునేవాడు కాదమ్మా. ఆడి శవం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. నిన్నటిదాకా మనతోనే ఉన్నాడు, ఈరోజు శవమై కనిపిస్తే చాలా బాధగా ఉందిరా కృష్ణ. ఎవడో గోడ మీద రాయడం ఏంటి, ఈడు మందు తాగి సావడం ఏంటి? ఏంట్రా గురజ ఇది? నా బుర్ర ఏం పనిచేయడం లేదు. ఆ రాసిన నా కొడుకు ఎవడో తెలియాలి, ఆడికి ఇదే సాగు చూపిస్తాన్రా. జరుగు జరుగు జరుగు. నేను అందరినీ గేటు కొట్టి వెళ్ళిపోతాను ఏంటి? నువ్వు అందరూ ఇక్కడ నిలబడి చూస్తున్నాం కదా, నువ్వు కూడా ఇక్కడ నిలబడి చూడు. వెనకరా కాశీరాజు గారు, ఆ సౌండ్ ఏంటంటే? గోప పగిలిందా? రేప ఎవరిది గొప్ప పడింది? కొత్తగా జాయిన్ అయిన ఎస్ఐ. ఎస్ఐ ఎప్పుడు వచ్చింది? వచ్చి వారం అయిందా? మేడం, పులే
ఈసారి మన ఊరికి లేడీ ఎస్సీ వచ్చిందిరు. మడిచి కూడా అట్టిపోదిలాగా దిట్టంగా ఉంది. 100 రూపాయలు పిగరు. ముందు నుంచే వెనక నుంచండి రాజుగారా. ముందే ఆడ చూపించింది వెనక నుంచే. అయితే మరి రాజుగారు మిమ్మల్ని పొగిడారని మార్చి పత్రం ఉండండి. నువ్వు వాగా, అది అసలే తిక్కలదిలాగా ఉంది. రాగానే కిటికండి ఒకటి బీకిందిరా. అయితే సౌండ్ అదా ఆ, ముందే చెప్పి బతికించారండి బాబు. నాని త్వరగా రారా. వాసు ఎప్పుడు చెప్తే మేడం వచ్చి చాలా ఎవరు నువ్వు? మా ఊరు ఫోటోగ్రాఫర్ మేడం. త్వరగా తీయమను. అలాగే త్వరగా తీ, అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా ఫోటోలు తీ. అలాగే. ఈ డబ్బా దొరికింది మేడం. బుద్ధుందా? ఎవిడెన్స్ లో పట్టుకొస్తారా? మేడం. క్లాత్ తో పట్టుకొని సరే తీసుకురా. మేడం. ఈ అమ్మాయి తాలూకా ఎవరు? నేనేనమ్మా, నువ్వెవరు? దాని మొగుడినమ్మా. చివరిసారిగా ఎప్పుడు చూసావు? రాత్రి కూడి తిని పొలానికి నీళ్ళు అంటానికి వెళ్ళానమ్మా. పొద్దున్నే వచ్చేసరికి ఊరు సెంటర్లో దీని పేరు ఈడి పేరు రాసుందమ్మా. కోపంతో చంపేద్దామని ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ శవమై పడుందని కౌరంపితే వచ్చారమ్మా. అయ్యప్ప, మేడం. ఇతని దగ్గర స్టేట్మెంట్ తీసుకో. అవసరమైతే స్టేషన్కి రావాలి. అలాగే బాడీస్ ని పోస్ట్ మార్టం కి పంపు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం ఏంటి మేడం? మా వాడి శవాన్ని కోసి కళ్ళు కిడ్నీలు పీకేసుకుంటారా? అందుకు ఒప్పుకోం. ఏయ్, నువ్వెవరు? పోలీసులు ఏం చెయ్యాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. డ్యూటీకి అడ్డు రాకుండా మర్యాదగా వెనక్కి నించో. లేదంటే ఏం చేస్తావు? కొడతావా? అరెస్ట్ చేస్తావా? ఒరే గురజా, నువ్వు ఆగరా. చూడండి మేడం, ఇంత ముందు ఎప్పుడు మా ఊర్లో ఇట్లాంటివి జరగలేదు. ఇక్కడ మీరేం చేయాలన్నా మా ప్రకాశం బాబు గారితో మాట చెప్పి చేస్తే బాగుంటది. ప్రకాశం బాబా వాడేవాడు? మేడం, ప్రకాశం బాబు అంటే మా ఊరి జమీందారు మేడం. ఆయనకి తెలియకుండా ఈ ఊరి నుంచి ఈగను కూడా తీసుకెళ్ళాం. ఈ ఊరికి ఆయన మాటే శాసనం. చచ్చి బతికే ఉన్న కొడుకు. నవ్వుకు నవ్వుకు నవ్వుకు.